రామచంద్ర, సమాధిలో ఉన్న వశిష్ఠుని మున్ముందు మేల్కొల్పి శాస్త్రాంగ ఒకటయు జాగ్రత్తలను నన్ను చూసి గమనించి పెడమకమ పెట్టుడియేనా యయాతి. ఇది 10 లక్షల నా శిష్ట ధర్మమ సభాపతిని కదా, సరస గౌరవ భంగమా మాకు. శివ శివ, ఇది ఆ నేరం పాపం. దారుణ నిధాగ నైసిత్యమున దృష్టిలో ఉంచెను, లేక మృగయాసాభరమున మతి భ్రమణము సంభవించెను కాకుండా ప్రవిమల సూర్యవంశ సంజాతుడు పరమ భాగవతోత్తముడు ప్రఖ్యాత పరిపాలకుడు ఆ యయాతి తమ ఎడ మనస్ఫూర్తిగా ఇట్టి విపరీతములకు పాల్పడునా స్వామి. ఇది అతని ప్రతిభాపూర్వకముగా ఇది ప్రథమ దోషముగా పరిగణించి క్షమించుట ధర్మముగా. రామవత కాటికి కూలవేయినప్పుడు ఈ దాక్షిణ్యము గణింపలేదు. సూర్యవంశము పరిశుద్ధమైనదే కావచ్చు. సాగరమున అమృతంతో పాటు ఆహారము ఉద్భవింపలేదా? గుణదోషం ఉన్నప్పుడు కులాభిమానములు గణించి క్షమింపవచ్చునా? రామభద్ర, ఆదర్శ మహీపతిని స్వార్థ త్యాగమున పేరవచ్చిన ప్రతిభావంతుడవు అధర్మమును క్షమించి నీ కీర్తికి కలంకం ఆపాదించుకొనకు, దీర్ఘం ఆలోచింపు. ఇందు ధర్మజ్ఞాని ఏమో నాకు అర్థమగుటలేదు. కుల గురువులు శ్రీ వశిష్ఠుల వారిని సంప్రదించుమా, వారు ఈ అభియోగమునకు సంబంధికులై. నా హృదయమంతయు ఇదమిద్దమని చెప్పలేని కోటి సర్పద్రష్ట భాషాచకితమైనట్లు సంక్షోభించుచున్నది మహాత్మ. ఇది మన యశచంద్రికను మాయావృత మనస్సు భయంకర కాళరాత్రిగా రూపొందింపదు. మేము ప్రతిమానుకుంది జరిగిన దారుణ సంఘటన నా ఆత్మ గౌరవానికే కొట్టలు పెట్టు. నా తాపస జీవితమునికి శాశ్వత బుద్ధి నేనే చెప్పగలను. కానీ రామరాజ్యమందు గౌరవించు ధర్మము 4 పాదముల పరిపాలించు సార్వభౌముడే ఈ అక్రమమునకు సక్రమ చర్య గైకునని ఆశించి వచ్చినందుకు పరాభవం మీద ఇచ్చట ద్విగుణీకృతముగా పరిగణింపబడు. అవునా, కాల ప్రభావం ఎంత భిన్నరూపము దాల్చింది. నేటి చక్రవర్తి ఈనాటి ఆదర్శ రాజుడు కాదు. నేడు సత్య వాక్పాలన నిశ్చల భక్తి శ్రద్ధలతో నెరవేర్చు నైష్ఠికుడు. నేడు ప్రతిజ్ఞా బంధము యుక్తి చే సంకల్పించున్నాడు. రామచంద్ర, ప్రతిజ్ఞా పాలనమో ఈ గురు ధిక్కారమో నిశ్చయింపు. ప్రతిజ్ఞా పాలన కర్తవ్యం మనసుడగుదువా కాదా స్పష్టీకరింపు. ఆదర్శ ప్రజలు మాత్రము కాకు కాను విశ్వామిత్ర మహర్షి కాజా. ప్రతిజ్ఞా పాలనము మా రఘువంశ ప్రతిష్టా గౌరవములు యథాతథముగా నిర్దుష్టముగా నిలుపుకుని బాధ్యత విస్మరింపడి రాముడు. నా మాట కాదని శపించి అయినను యయాతిని వదింప మీరు సమకట్టినప్పుడు విచక్షణారహితముగా నే చేసిన ప్రతిజ్ఞకు యశోవా మృత్యుర్వా బాధ్యత వహించి పరిపాలింప సిద్ధమే మహాత్మా, పరిపాలింప సిద్ధమే. ఆదర్శ సార్వభౌమ రఘురామ, ఇప్పుడు కదా విశ్వామిత్రుని విఖ్యాతి జయఖీమాను వచ్చు. ఇక నేను పోయవచ్చు.